మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన కష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో దేశాన్ని గస్తీ కాస్తూ ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఒకటే కాశ్మీర్లోని సియాచిన్ గ్లేషియర్ మరియు లడాక్ ప్రాంతాలు. ఇక్కడ వింటర్లో టెంపరేచర్స్ గడ్డ కట్టించే -60 డిగ్రీలకు పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేట్ చేయాలంటే మనుషులు కాదు కదా, మన ఇండియన్ ఆర్మీ దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ అర్జున్ T-90 ట్యాంక్స్ కూడా ఇబ్బంది పడతాయి. పైగా సరిహద్దుల్లో రోజురోజుకి భారత్కు చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే బార్డర్లోని ఈ ఛాలెంజెస్కి చెక్ పెడుతూ ఇండియన్ ఆర్మీ ఒక సరికొత్త వార్ ట్యాంక్ని రెడీ చేసింది. అదే జొరావార్ లైట్ ట్యాంక్. అసలు ఈ ట్యాంక్ ఏంటి, దీన్ని ఎందుకు తయారు చేశారు, ప్రజెంట్ హిమాలయన్ రీజన్లో మన ఇండియా ఎదుర్కొంటున్న సవాళ్ళని ఈ ట్యాంక్ ఎలా సాల్వ్ చేస్తుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. సాధారణ యుద్ధాలతో పోలిస్తే హిమాలయాస్ వంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలలో యుద్ధం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, లోయలు ఎత్తుపల్లాలు ఉంటాయి, టెంపరేచర్స్ కూడా -10 డిగ్రీల్లో ఉంటాయి. మనం ఇంటర్నెట్లో చూసే ట్యాంక్స్ అన్నీ కూడా మైదానపు ప్రాంతాల్లో నగరాలలో యుద్ధం చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. అవి హిమాలయన్ వార్ఫేర్కి సూట్ కావు. పైగా ఈ ట్యాంక్స్ 50-60 టన్నుల భారీ వెయిట్తో ఉంటాయి కాబట్టి వీటిని వార్ టైంలో హిమాలయ సరిహద్దులకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా అక్కడ ఆపరేట్ చేయాలన్నా కూడా సైన్యానికి కష్టంగా మారుతుంది. అందుకే ఇటువంటి ఎత్తైన ప్రాంతాలలో బెటర్ పెర్ఫార్మెన్స్ మరియు మొబిలిటీ కోసం 20-25 టన్నుల బరువుండే స్పెషల్ లైట్ వెయిట్ ట్యాంక్స్ అవసరమవుతాయి. వీటినే లైట్ ట్యాంక్స్ అంటారు. ప్రెజెంట్ మన ఇండియన్ ఆర్మీ వాడుతున్న T-90, T-72 అర్జున్ ట్యాంక్స్ మీడియం కేటగిరీలకు వస్తాయి. పైగా లాస్ట్ 5 ఇయర్స్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనీస్ సైడ్ నుంచి ఇండియా వైపు ఘర్షణలు, కవ్వింపు చర్యలు పెరగడంతో ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ చైనా దగ్గర Type 15 అనే లైట్ ట్యాంక్ కూడా ఉంది. ఇండియన్ ఆర్మీకున్న ఈ రిక్వైర్మెంట్స్ గురించే DRDO మరియు లార్సన్ అండ్ టూబ్రో కలిసి జాయింట్గా 2022లో జొరావార్ లైట్ ట్యాంక్ డిజైన్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాయి. అండ్ జస్ట్ 2 ఇయర్స్లోనే స్క్రాప్ నుంచి ఈ ట్యాంక్ని డిజైన్ చేసి 2024 జూలైలో మొదటి ప్రోటోటైప్ని టెస్ట్ చేశారు. దీని ఫీచర్స్ కనుక చూస్తే ఇది ఒక లైట్ వెయిట్ యాంఫీబియస్ క్యాపబిలిటీ ట్యాంక్. అంటే ఇది పర్వత ప్రాంతాల్లో ఫాస్ట్గా మూవ్ అవ్వడం మాత్రమే కాదు, బట్ అక్కడ ఉండే నదులు, కాలువల్ని కూడా ఈజీగా క్రాస్ చేయగలదు. ఎత్తైన ప్రాంతాల మీదకు కూడా సులభంగా వెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ట్యాంక్కి జొరావార్ అనే పేరుని 19th సెంచరీకి చెందిన సిక్ మిలిటరీ జనరల్ జొరావార్ సింగ్ పేరు మీదుగా పెట్టారు. ఈయననే ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తారు. దీనిలో మెయిన్గా 105 మిల్లీమీటర్ల హయ్యర్ క్యాలిబర్ మెయిన్ గన్ ఉంటుంది. దీని నుంచి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని ప్రయోగించగలదు. అలాగే శత్రు ట్యాంకులు పేల్చే ఎక్స్ప్లోజివ్స్ని తట్టుకోవడానికి జొరావార్లో స్ట్రాంగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమర్చారు. ఈ ఆర్మర్తో పోరాట సమయాల్లో ట్యాంక్ యొక్క సర్వైవింగ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని పర్వత ప్రాంతాల్లో ఫాస్టర్ మొబిలిటీ కోసం దీనిలో 760 హార్స్ పవర్ కమిన్స్ డీజిల్ ఇంజిన్ని అమర్చారు. ఈ ఇంజిన్ సహాయంతో జొరావార్ ట్యాంక్ గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే దీనిలో డ్రోన్స్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఈ డ్రోన్స్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో జొరావార్ ట్యాంక్ని నడిపే క్రూకి తెలుస్తుంది. ఇది సైన్యం యొక్క సిచ్యువేషనల్ అవేర్నెస్ని కూడా పెంచుతుంది. అలాగే లోపలి క్రూని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ట్యాంక్లో ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉండబోతున్నాయి. మీ అందరికీ 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ క్లాష్ గుర్తుండే ఉంటుంది. భారతీయులు ఎవరు కూడా ఇన్సిడెంట్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ టైంలో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరువైపులా వేలాది మంది సైనికులు, ట్యాంకులు, మిసైల్స్తో మోహరించారు. చైనాతో భారత్కు ఉన్న ఈ వైరం ఇప్పుడప్పుడే ముగిసేది కాదు కాబట్టే ఇండియన్ ఆర్మీ ఫ్యూచర్లో చైనాతో ఏ విధంగా కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే ఎదుర్కొనేందుకు రెడీ అవుతుంది. దానిలో భాగంగా ఈ లైట్ ట్యాంక్స్ ఇండియాకి చాలా ముఖ్యం. ఈ ట్యాంక్స్ని మిగతా ప్రాంతాల్లో వాడినా వాడకపోయినా చైనా బార్డర్లో మటుకి ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రెజెంట్ ఈ ట్యాంక్ ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉంది. జొరావార్పై పూర్తిగా అన్ని టెస్టులు చేసిన తర్వాత, మరిన్ని మాడిఫికేషన్స్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇండియన్ ఆర్మీలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ ట్యాంక్ అన్ని టెస్టులు పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలోకి 2027లో జాయిన్ అవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ ఇనీషియల్గా ముందు ఒక 59 జొరావార్ ట్యాంక్స్కి ఆర్డర్ ప్లేస్ చేసింది. అండ్ ఫ్యూచర్లో మొత్తం 354 ట్యాంక్స్ని ప్రొక్యూర్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసుకుంటుంది.
ఒక్కసారి జొరావార్ ట్యాంక్ కనుక ఆర్మీలో చేరితే అప్పుడు అది చైనా టైప్ 15 ట్యాంక్కి కౌంటర్ చేయడం మాత్రమే కాకుండా బార్డర్లో మన సైన్యాన్ని మరింత బలపరుస్తుంది. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు గనక ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోని క్లిక్ చేసి వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.